2004లో 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రులు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ, ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగ పోరును చేస్తే వారి ప్రాణముల త్యాగ ఫలితమై వెలసినది మన కాంగ్రెస్ పార్టీ. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు రథంలో వేసుకొని తిరిగేవాళ్ళు ఈ పాటని. అప్పుడు విజయంలో ఈ పాట కూడా కీలకం ఉందని అప్పుడు కూడా మాట్లాడేవాళ్ళు, కానీ దాన్ని మేము ఎలా ప్రమోట్ చేసుకోవాలో అప్పుడు తెలియలేదు. కానీ నేను ఎందుకు ఈ పాట గురించి ఇప్పుడు మీకు ప్రస్తావించానంటే, ఈ పాట చేస్తున్నప్పుడు తెలుగుదేశం వర్సెస్ కాంగ్రెస్ మా ఊరిలో సహా పచ్చగడ్డేస్తే బగ్గుమంటా ఉంటుంది. మాది టీడీపీ ఫ్యామిలీ. మా ఊరిలో కూడా మాకు ఏ శత్రుత్వం వాళ్ళే, ఊరంతా మా చుట్టాలే. మా అమ్మ, మా నాన్నమ్మ, నా భార్య అందరూ ఆ ఊరి వాళ్ళే. కానీ ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ మాకు కొంచెం గొడవలు, మా ఫ్యామిలీతో గొడవలు ఎందుకు అంటే పార్టీల వల్లే. అలాంటి అప్పుడు కూడా నేను మా ఏరియా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు, ఇప్పుడు సినిమాటోగ్రఫీ R&B మినిస్టర్ అంటే రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళు మా లోకల్, మేము మా ఎమ్మెల్యేలు, వాళ్ళు నాతో ఈ పాట రాయిస్తే నేను పాట రాయాలి, పాట కంపోజ్ చేయాలని వెళ్ళినప్పుడు నాకు ఏ పర్సనల్ ఇష్టాలు ఉండవు. ఇంకా లేదంటే మరి నేను రేవంత్ అన్నతోనే ఉండి కేసీఆర్ కథాగానం చేశాను కదా. సో ఎందుకంటే సీఎం గారితో మంచిగా ఉంటే మనకి ఏదన్నా అంటే నా స్వార్థం కోసం కూడా కాదు, నా తెలంగాణ కళాకారులంతా ఆగమైపోతున్నారు. వీళ్ళంతా ఏదో అక్కడేదో ఒక సరదని పెట్టి ఒకటి అనవసరమైనది పెట్టి వాళ్ళని ప్రభుత్వాలకు సంఖ్యలు వేసి వాళ్ళు కూర్చోబెట్టారు. మట్టిని ముట్టుకుంటే పాట వస్తుంది, చెట్టును ముట్టుకుంటే పాట వస్తుంది మన దగ్గర, కానీ 10 ఏళ్లలో పాట మూగపోయినట్టు ఫీలింగ్ అనిపించి సీఎం గారితో నాకు ఏదైనా డీలింగ్స్ వస్తే మంచి దీనికోసం నా కళల్ని కాపాడడానికి, సంస్కృతులను కాపాడుకోవడానికి ఏమైనా చేద్దాం అన్న సెన్స్లో ఆయన కలుస్తాడు కదా అని ఎవరో చేయిస్తే ఆ పాట చేసినాము. అసలు వాళ్ళు దాన్ని లెక్కే చేయలేదు. ఏదో మనం ఆ రోడ్డెమ్మడి పోతారు అలా పాడుకుంటూ పోతారు, మాకెందుకులే అన్నట్టు ఉంది ఇలా ఈ రాజ్యంలో. సో ఇప్పుడు అది రేవంత్ అన్నతో నెరవేరుతుంది అనే ఒక ఆనందం అయితే ఉంది. మీ జర్నీ చాలా ఉంది చరణ్ గారు. నిజంగా ఇప్పటివరకు నేను చాలా ఇంటర్వ్యూస్ చూశాను, కానీ బేసిక్గా మీరు మంచి వాక్చాతుర్యం ఉంది. అవునా? అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చాలా ట్రూ వర్డ్స్ వస్తాయి. అంటే నేను ఆనెస్టీగా మాట్లాడతా, నాకు ఎలాంటి స్వార్థం లేదు, అందుకే ఓపెన్గా మాట్లాడతాను. నాకు భయం, ఇప్పుడు ఎవడైతే ఏదో ఆశించేవాడికి భయం అవుతుందండి. నా మీద నాకు నమ్మకం ఉంది, నా సినీ కళమ్మ తల్లి నాకు అండగా ఉంది, నా దర్శకులు నాకు సినిమాలు ఇస్తారు. ఎవరు గవర్నమెంట్లతోనో వీళ్ళతోనో పార్టీలతో నాకు సంబంధం లేదు. నా పర్సనల్గా బాబు గారు అంటే ఇష్టం, నా పర్సనల్గా రేవంత్ అన్న అంటే ఇష్టం. వాళ్ళు అడిగితే నేను చేస్తాను. వాళ్ళు నాకు మర్యాద ఇస్తారు, విలువ ఇస్తారు, ఎదురుగా కూర్చోబెట్టుకొని మాట్లాడతారు. బాబు మీరందరూ ఇంకా నమ్మరు, మా తమ్ముడు చనిపోయినప్పుడు లాస్ట్ 1 year 1.5 year బ్యాక్ నేను పాటలు చేసి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా నాకు ఫోన్ చేయలే. ఎవరు అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, ఇన్ఫర్మేషన్ లేకపోవచ్చు. మీరు ఆశ్చర్యం, నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే బాబు గారు ఫోన్ చేశారు నాకు. బాబు గారు ఫోన్ చేసి ఎలా జరిగింది తమ్ముడికి, ఏమైంది నాకు చెప్తే అయిపోయేది కదా అంత, అంటే ఏమైంది నీకు, నేనున్న ధైర్యంగా ఉండు, ఏం కాదని చెప్పి నాతో 10 నిమిషాలు మాట్లాడారు ఆయన. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలామంది, ఒక్కరు కూడా నాకు ఫోన్ చేయలేదు. సో అలా ఉంటుంది. రేవంత్ అన్న నా పాప పుట్టినాడు, నేను ఎక్కడో ఉన్న కరోనాలో ఊరిలో, ఎట్లా తెలుసుకున్నాడు చిన్ని నీకు మహాలక్ష్మి పుట్టింది, ఇంక నా లెక్కనే నీకు ఇంకా కష్టాలన్నీ పోయినట్టే పో అన్నాడు ఒక 4 years బ్యాక్. అప్పటి నుంచే నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. 2019లో నువ్వు నేను శిల్పితో మళ్ళీ మనం ట్రెండింగ్లోకి వచ్చాం. సో కాబట్టి ఈ పర్సనల్ అటాచ్మెంట్ ఉన్న వాళ్ళని ఎవరూ వదులుకోలేము. వాళ్ళు ఏ పార్టీలో ఉంటే నాకేమి. ఇప్పుడు ఆయన తెలంగాణ పులిబిడ్డ జైలు నుంచి వచ్చేటప్పుడు రేవంత్ అన్నకు నేనే పాట చేసిన. ఆ రోజు కోరస్ పాడతానికి కూడా ఎవరు రానేంత భయానక పరిస్థితులు తెలంగాణలో. మరి అప్పుడు నేను ఆ రోజు రేవంత్ అన్న కోరుకున్నాడు, ములాఖత్కి వెళ్తే ఇంటి కుటుంబ సభ్యులు చిన్నిని పట్టుకున్న పాట రాయించండి. మరి ఆ రోజు ఆయన టీడీపీలో ఉన్నాడు, అంతే ప్రాణం పెట్టి రాసిన. ఈరోజు కాంగ్రెస్లో ఉన్నాడు, 3 రంగుల జెండా, ఇంతే ప్రాణం పెట్టి రాసిన. ఇప్పుడు నేను పార్టీకి రాశానా, మనిషికి రాశానా? మనిషి నేను అనేది మనిషి అంటే ఆయనలో ఉన్న ఒక చరణార్జున్ అనేవాడు. ప్రజలందరూ నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నారు, చాలామంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళంతా. నేను అన్నని ఇష్టపడుతున్నానంటే ఆయన ఎంత గొప్పవాడో మీరు ఆలోచించుకోండి. ఆయన రేవంత్ అన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం ఈ రాష్ట్రం చేసుకున్న అదృష్టం అంతే. తెలంగాణ ప్రజలు ఎంత చైతన్యవంతులో, తెలంగాణ ప్రజలు ఎంత అద్భుతమైన సరైన సమయంలో ఎలాంటి తీర్పు ఇస్తారో అని లాస్ట్ టైం కేసీఆర్ గారిని గెలిపించడం వాళ్ళు తీసుకున్న మంచి నిర్ణయం. ఇప్పుడు రెండోసారి అన్నను గెలిపించడం కూడా మంచి నిర్ణయం. సో ఒకసారి నాకు పాట వినాలనుంది మీ నోటి వెంట, రేవంత్ గారి సాంగ్. రేవంత్ అన్న పాటలు చాలా ఉంటాయి. ఆయన కథాగానం ఉంటుంది. అసలు ఆయన సభ మొదలుపెట్టిందే ఇంద్ర వెళ్ళి కొండల్లో దండు గదిలిందో, అది నేను చేసిందే.
ఈ పాట మెయిన్ ఎక్కువ ఇక బ్లాక్ బస్టర్ పాట అయింది కాబట్టి ఇది ఎక్కువ తెలుస్తుంది. 3 రంగుల జెండా బట్టి సింగమోలే గదిలినాడు అగ్గరు కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్న నిగ్గదీసి అడిగే మునగాడు బీడు భూమిన వానవుతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంతన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దీవెనతోని రాహులన్న సైనికుడై పెద్ద కొడుకై యుద్ధం చేయ సిద్ధమాయే రేవంతన్న 3 రంగుల జెండా పట్టి సింగమోలే గదిలినాడు అగ్గరో కాంగ్రెసు సూర్యుడు మన రేవంతన్న దొంగ దొరల భరతం పడతాడు. సూపర్ అండి, సూపర్. అసలు చాలా బాగుంది. అసలు అంటే మ్యూజిక్ నిజంగా మనుషుల్ని ఒక రకంగా, అంటే ఈ పాట చేసేటప్పుడు కూడా మేము ఒక సైన్స్ అనుకొని చేశానండి. ఇది నా లెక్క తప్పలేదు. ప్రజలు ఎప్పుడు నన్ను నేనేమనుకుంటానో దాన్ని నిజం చేస్తారు. ఈ పాట చేసేటప్పుడు ఒక పొలిటికల్ సాంగ్ లాగా చేయకూడదు. ఏదో ధన డప్పులు కొట్టేసి ఈరోజు సీజనల్గా ప్రమాణ స్వీకారం రోజు అయిపోయి, అది ప్రమాణ స్వీకారానికి 2 years బ్యాక్ చేసిన పాట ఇది. ఆ రోజుతో అయిపోకూడదు ఇది. దీంట్లో ఒక సైన్స్ ఉండాలి. సద్గురు శివరాత్రి జరిగేటప్పుడు బెంగళూరులో అక్కడ చేస్తారు చూడండి. ఒక అర్ధరాత్రి కాగానే స్థాయి భేదం వయసు ఏది చూడకుండా అందరు కలిసి శివుడి లోకంలోకి వెళ్ళిపోతారు.